హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్, ఇండియాలో బంకర్ బస్టర్ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే మనం రీసెంట్ గా చూసాం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్లో అటువంటి ఆ బాంబులు ప్రాధాన్యత ఎంత ఉందో ఇప్పుడు దాన్ని ఇండియా కూడా గమనించి దీన్ని తయారు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలుస్తుంది. మరి బాంబులు ఎంతవరకు ఉపయోగపడుతుంటాయి? దీన్ని బంకర్ బస్టర్ బాహుబలి బాంబులను కూడా మన దేశంలో పిలుచుకుంటున్నారు. అమెరికాలో ఉన్న బాంబుల కంటే ఇవి ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయని కూడా చెప్తున్నారు. ఏంటి వీటికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఇరాన్ ఇజ్రాయెల్ వారు దాదాపు 12 రోజులు జరిగింది. ఈ 12 రోజుల్లో దాదాపు చివరి ముందు రోజు అంటే 21వ తేదీ అమెరికా ఇరాన్లో ఉండే 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బంకర్ బస్టర్ బాంబుల్ని వేసింది. ఇరాన్లో ఉండే ఫార్దో, తర్వాత నతాంజీ, ఇస్ఫహాన్, ఈ మూడిట్లో ముఖ్యంగా ఫార్దో ఏంటంటే వాళ్ళు కొండల మధ్య ఒక స్థావరం లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ కింద రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్తో ఒక 300 అడుగుల లోపల వాళ్ళు న్యూక్లియర్కి సంబంధించిన రియాక్టర్కి సంబంధించి యురేనియంని 235 అంటారు. యురేనియం 235 అంటే 60% ప్యూరిఫై చేసిన యురేనియం నిల్వలను అక్కడ ఉంచారని, అంత లోతుకి వెళ్ళి కొట్టే బాంబులేవి ఇజ్రాయెల్ దగ్గర లేదు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా సహాయం అడిగితే అమెరికా ఏం చేసిందంటే GBU-57 అంటారనమాట ఈ బంకర్ బస్టర్ బాంబుని. GBU అంటే గైడెడ్ బాంబ్ యూనిట్ అని. ఈ GBU-57ని B2 దాని ఏమంటారు B2 స్పిరిట్ స్టెల్త్ విమానాల ద్వారా, అంటే ఎప్పుడైనా కూడా బాంబు ఉంటుంది, బాంబుని తీసుకెళ్ళి వేసేదానికి ఒక డెలివరీ సిస్టమ్ ఉండాలి. ఆ డెలివరీ సిస్టమ్ పేరే B2 స్టెల్త్ విమానాలు. వీటిని క్యారీ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న GBU-57 13,600 కిలోగ్రాముల వెయిట్ ఉంటుంది అన్నమాట. సో అంత వెయిట్ని క్యారీ చేసే విధంగా వీళ్ళు B2 స్టెల్త్ విమానాల్ని తీసుకున్నారు. అది గాల్లోనే ఇంధనం కూడా నింపచ్చు అనమాట. సో అలాగా వెళ్ళి వాళ్ళు దాని కింద వేశారు. అది కంప్లీట్గా ధ్వంసమైందని అమెరికా చెప్తుంది, కాలేదని ఇరాన్ చెప్తుంది. అమెరికాలో ఉండే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కూడా కాలేదని చెప్తున్నారు. ఏదేమైనా అప్పుడు ఇది చర్చలకు వచ్చింది. బంకర్ బస్టర్ బాంబు ఇది అమెరికాలోనే ఉంది, ఈ స్థాయిలోది ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు, అమెరికా దగ్గరే ఉంది. దీన్ని ఈ ఒక మిసైల్ తయారీకి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది పెద్ద బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే అమెరికా మాత్రమే పెట్టగలిగింది అనేది చెప్తారు. మొత్తానికి అప్పట్లో దాని మీద పెద్ద చర్చ అయితే నడిచింది, ఎలా చేశారు ఏంటి అనేది. అదేంటంటే ఒక బంకర్ బస్టర్ బాంబు ఒకటి వేస్తే అదొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఫీట్ దిగిందనుకో, మళ్ళీ దాని మీదనే ఇంకొకటి వేయచ్చు అనమాట. అది పుష్ చేస్తుంది, అది ఇంకా లోపలికి దిగుతుంది. అలాగే లోపలికి వెళ్ళినాక అక్కడ పేలుతుంది అనమాట. అక్కడ పేలినప్పుడు అక్కడ ఉన్నవన్నీ ధ్వంసం అవుతాయి. ఇది బేసిక్గా మెకానిజం. సో ఇది గైడెడ్ మిసైల్ అంటారు, అంటే ప్రిసిషన్ గైడెడ్ అంటారు. అంటే అక్యురేట్గా పాయింట్ ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టగలుగుతుంది, పక్కకి వెళ్ళదు అనమాట. అది దీని స్పెషాలిటీ. అది అమెరికా మాత్రం చేయగలిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక వార్త 2 రోజుల నుంచి వైరల్ అవుతున్నది. ఇండియాలో కూడా మనం కూడా అమెరికాకు మించిన బంకర్ బస్టర్ బాంబుని తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీన్నే బాహుబలి బాంబు అని పేరు పెట్టారు మనోళ్ళు. సో దీని డీటెయిల్స్ మనం చూస్తే ఇది అగ్ని-5 అంటారు. అగ్ని-5 మిసైల్ అని దీన్ని పిలుస్తారు. అగ్ని-5 అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని ఇప్పుడు డెవలప్ చేశారనమాట. దీన్ని చేస్తున్నది DRDO, అంటే మన డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. ఈ DRDO వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీంట్లో 2 రకాల బంకర్ బస్టర్ బాంబులు ఉంటాయన్నమాట. ఒకటేమో భూభాగం పైన వాటిని కొట్టడం, 2 భూభాగం లోపలున్న రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ని కొట్టడం అన్నమాట. ఇది దాదాపు ఈ 2 వెహికల్స్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇవి వచ్చి 7,500 నుంచి 8,000 కిలోని మోయగలగదు అనమాట. అదేమో 13,600 కిలోలు అయితే ఇది 7,000 నుంచి 8,000 వరకు బంకర్ బస్టర్ బాంబుని మోసే వెహికల్ అనమాట ఇది. సో ఈ వెహికల్ అదొకటైతే, రెండోది ఎయిర్ బర్స్ట్ అంటాం. అది పైన ఉన్నవి, భూభాగం పైన కూడా ఫెసిలిటీ ఉంటాయి. మనం గతంలో కూడా పాకిస్తాన్కి మనకి ఆపరేషన్ సింధూర్ అప్పుడు అక్కడ కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మన వాళ్ళు అటాక్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మన ఈ 2 రకాల వెహికల్స్ని తయారు చేస్తున్నారు.
వీళ్ళు. ఇది ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇది ప్లానింగు, ఆపరేషనల్ దీంట్కి ఇంకా వెళ్ళలేదు. సో ఇదైతే త్వరగానే మనకు వచ్చే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే మనం ఇది 80 నుంచి 100 మీటర్ల వరకు వెళ్ళగలదు లోపలికి. సో రీఎన్ఫోర్స్మెంట్ దీంట్లో అంటే వాళ్ళదేమో దాన్ని ఎంఓపి అంటారు, అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేషన్ అంటారు. అది 100 మీటర్లు వెళ్ళలేకపోతుందని చెప్తున్నారు. ఎవరిది? GBU-57 అమెరికాది. కానీ మనం తయారు చేసే ఈ అగ్ని 5 ఏదైతే ఉందో అది వెళ్ళగలదు. రెండవది మామూలుగా ఇప్పటికీ అగ్నిక్షిపణి మిసైల్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. దీని వేగం వచ్చి 5 వేగం కాదు, డిస్టెన్స్ వచ్చి 5000 కిలోమీటర్లు దీని డిస్టెన్స్ పోగలిగిన దూరం. కానీ ఇప్పుడు తయారు చేసేది తగ్గిపోతుంది డిస్టెన్స్, 2000 నుంచి 2500 కిలోమీటర్ల డిస్టెన్స్కి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే ఇది మోయాలి కదా, 8000 కేజీలు మోయాలి కాబట్టి అంత దూరం ఇది వెళ్ళలేదు. అయితే ఇది మనకు చాలు, ఎందుకంటే మన చైనా పాకిస్తానే మన టార్గెట్లు కాబట్టి 2000 కిలోమీటర్ల దూరంలోనే చైనా అండ్ పాకిస్తాన్ మనకు ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది మనకి. రెండవది ఇది అమెరికా కంటే కూడా బెటర్గా ఉంది, ఎందుకంటే ఇది దానికంటే కూడా తక్కువ బరువుతో ఉంటుంది అనమాట. మొబిలిటీ బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్, అంత ఖర్చు కూడా దీనికి కాదనమాట. సో అమెరికా దానికంటే కూడా మంది మోర్ అడ్వాన్స్డ్ అన్న వార్త వినిపిస్తుంది. ఇది రెండోది వేగం మ్యాక్ 8 అండ్ మ్యాక్ 20 వరకు వేగం ఉంది, అంటే ఒక సెకండ్కు 5000 కిలోమీటర్లు వెళ్ళే వేగం దీనికి ఉందన్నమాట. అంత వేగంగా వెళ్తుంది, ఎందుకంటే అంత వేగం లేకపోతే డిఫెన్స్ సిస్టమ్స్ కొట్టేస్తాయి, స్లోగా అవుతాయి. సో ఎక్కువ వేగంగా వెళ్ళాలి. సో దీనికి ఆ వేగం ఉందని చెప్తున్నారు. దీంట్లో కూడా మనం తయారు చేసే అగ్ని 5లో కూడా ప్రిసిషన్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత రింగ్ లేజర్ గైరోస్కోప్స్ అంటారు అనమాట, అంటే చిట్ట చీకట్లో కూడా ఇది కరెక్ట్గా కొట్టగలదు, లేజర్ ఇది ఉంటుంది. తర్వాత NAVLC అంటారు, NAVLC గైడెన్స్ సిస్టమ్, అట్లాగే GPS గైడెన్స్ సిస్టమ్ ఆగ్మెంటేషన్ కూడా దీనికి ఉంటుంది అనమాట, అక్యురేట్గా పాయింట్ మీద కొట్టడానికి. సో దీంట్లో న్యూక్లియర్ బాంబుల్ని, న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా ఇది క్యారీ చేయగలదు. అగ్ని 5 అనేది ఇప్పుడు మనం చేస్తున్నది ఓన్లీ బంకర్ బస్టర్ బాంబునే కాకుండా న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా చేయగలదు. దీని పర్పస్ ఏంటంటే బేసిక్గా ఒకటి కమాండ్ అండ్ కంట్రోల్, శత్రు దేశంలో ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ స్థావరాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళు అండర్ గ్రౌండ్లో పెట్టుంటారు అనమాట, వాటిని ధ్వంసం చేయడం. రెండోది మిసైల్ సిలోస్ అంటారు, అంటే మిసైల్ క్షిపణుల్ని దాచిపెట్టుంటారు అండర్ గ్రౌండ్లో, వాటిని ధ్వంసం చేయడం. ఎప్పుడైనా కూడా యుద్ధం అంటే ఏంది, ఒకటి వాళ్ళకున్న బలాల్ని మనం దెబ్బ కొట్టాలి. బలాలు ఏంటంటే వాళ్ళ మిసైల్స్ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని, ఎయిర్ బేస్ని, మిలిటరీ స్థావరాల్ని మనం నాశనం చేస్తే వాడికి పోరాడే శక్తి తగ్గిపోతుంది. అది ఫస్ట్ టార్గెట్. జనావాసాల మీద అనేది తర్వాత చేసే పని, ఫస్ట్ చేయాల్సింది అవన్నమాట. సో దానికి ఇది బాగా పనికొస్తుంది. అట్లాగే న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద కూడా మనం అటాక్ చేయొచ్చు దీంతో. అట్లాగే క్రిటికల్ మిలిటరీ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటి మీద కూడా ఇది అటాక్ చేయొచ్చు. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా చేయొచ్చు. మనం కానీ చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళు, ఇజ్రాయెల్ ఫస్ట్ ఇదే పనిచేసింది. అట్లాగే మన ఇండియా పాకిస్తాన్ వరకు కూడా వాళ్ళ ఎయిర్ బేస్లు మనం అటాక్ చేస్తే మన ఎయిర్ బేస్లను వాళ్ళు అటాక్ చేయడానికి, మన మిలిటరీ స్థావరాలను వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలను అటాక్ చేయడానికి ట్రై చేస్తాం. సో అంటే వార్ఫేర్లో ఇది ఒక ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దీనికోసం ఇప్పుడు ఇది డెవలప్ చేస్తున్నారు. దీని తర్వాత మూడవ అతిపెద్దది ఇది ఇప్పుడు ఫస్ట్ అమెరికా అనుకుంటే దాన్ని దాటిందని చెప్తున్నారు. అది ఒకవేళ అమెరికా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనేది పక్కన పెడితే మూడోది మాత్రం రష్యాది అనమాట. ఇది KAB 500 kg 1500 kg KAB అంటారు దీన్ని. ఇది బంకర్ బస్టర్ బాంబుల్ని తీసుకెళ్లేది. అట్లాగే GBU-28 అని అమెరికా దగ్గర ఇంకొకటి ఉంది, సెకండ్ దానికంటే కూడా GBU-57 తర్వాతది అనమాట. అది 4వ ఇది వస్తుంది. 5వది హిమ్ను అనే ఒకటి సౌత్ కొరియాలో ఉంది. ఇది 6వదేమో SAR-B అని టర్కీలో ఉంటుంది. ఈ 6 ప్రధానంగా ప్రపంచంలో అతిపెద్ద బంకర్ బాంబు తీసుకెళ్లే వెహికల్స్. ఇందులో ఇప్పుడు అగ్ని 5 అనేది ఇండియాలో టాప్లోకి వస్తుంది. అయితే దీనివల్ల చాలామంది రక్షణ నిపుణులు చెప్పేది ఏంటంటే దీనివల్ల అనవసరంగా ఆర్మ్ రేస్ పెరుగుతుంది,
అంటే మనం ఇది చేసామని పాకిస్తాన్ ఇంకోటి చేయడం, మళ్ళీ చైనా ఇంకోటి చేయడం, వాళ్ళు చేశారని మనం చేయడం, అనవసరంగా ఆర్మ్ రేస్ పెరగడం, ఉద్రిక్తతలు పెరగడం, తర్వాత బడ్జెట్లు దానికి పెరిగిపోవడం, డిఫెన్స్ బడ్జెట్లు, ఇది అనవసరంగా జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఇది ఎవరు ముందు పెట్టారన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మనం ముందు కొట్టాలంటే మన దగ్గర డెటరెన్స్ అంటారు, మన దగ్గర ఇది ఉంటేనే వాళ్ళు మన జోలికి రాడు అన్న అభిప్రాయం ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా వచ్చేసింది. మన ఇరాన్ మీద దాడి తర్వాత ఇరాన్లో న్యూక్లియర్ బాంబులు లేకపోయినా న్యూక్లియర్ బాంబులు ఉన్న 2 దేశాలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం అనేది దాన్ని చూసిన తర్వాత చాలా దేశాలు ఏమనుకున్నాయంటే మనం కూడా న్యూక్లియర్ వెపన్ పెట్టుకుంటే మన జోలికి రాడు కదా, లేకపోతే మన జోలికి కూడా వస్తారేమో అన్న ఒక భయాందోళనలు వచ్చాయి. ఇప్పటివరకు న్యూక్లియర్ దేశాలు 9 ఉన్నాయి. సో అవి కాకుండా మిగతా దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే కార్యక్రమంలోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.